హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ అండి. మనం ఇట్లా ఇంట్లో కన్నా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తినే చట్నీ కన్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో అన్నీ ఎక్కువ వేసి చేసుకుంటాం కదా, ఆనియన్స్, పొటాటోస్ అన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి. బయట అయితే కొంచెం కొంచెం వేసేసి శనగపిండి అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసేసి కర్రీ అనేది రెడీ చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నేను మొత్తం ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే మీరు ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆవాలు కాస్త చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనము ఒక 3 ఎండుమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో వచ్చేసి ఒక 4-5 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి. ఇవి ఎక్కువ కూడా ఫ్రై అవ్వకూడదండి, సెమీగా ఫ్రై అవ్వాలి. బొంబాయి చట్నీకి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఒక రెండు కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ ఉంటుందండి కర్రీలో మనకి. అలాగే పొడవు చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అంగుళం అల్లం ముక్క తీసుకునే విధంగా తురుముకోవాలి. ఇలా తురమడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా ఓన్లీ అల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇలా చేయండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా లేకపోతే కొంచెం చికెన్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. అంటే దగ్గర ఒక 1/2 లీటర్ వాటర్ అనమాట. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి మెత్తగా సాఫ్ట్గా కూడా ఉడకకూడదండి, లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల శనగపిండి తీసుకుని 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకోవాలి బంగాళదుంపలండి, పొటాటోస్ని ఉడికించుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా స్మాష్ చేయకూడదు, కొంచెం పెద్దగా ఉండేలాగా స్మాష్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి. ఇప్పుడు చూడండి, మనకు 5-6 నిమిషాల తర్వాత వాటర్ అనేది తగ్గిపోతుంది. ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట. మరీ ఎక్కువ సాఫ్ట్ అవ్వకూడదు, తినేటప్పుడు మనకు కొంచెం తగులుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది రెడీ అయింది కదా. ఇప్పుడు శనగపిండి, మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి. దీనినంతా ఒకసారి కలిపేసేయండి. శనగపిండి యాడ్ చేసేటప్పుడు మీరు లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు మనం పొటాటోస్ ఉన్నాయి కదా, స్మాష్ చేసుకున్న ఈ పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా మంచిగా కలిపేసేయండి. మీరు కావాలనుకుంటే ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు. కానీ అవసరం లేదండి, మనకు వాటర్ అనేది మరిగి ఉంటుంది కాబట్టి శనగపిండి తొందరగా ఉడుకుతుంది. అలాగే ఒక సగం నిమ్మకాయ ముక్కను కూడా ఈ విధంగా రసం పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఒక నిమ్మకాయ వరకు పిండుకోవచ్చు. ఇప్పుడు మంచిగా ఇలా కలిపేసుకుని సర్వ్ చేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ వచ్చేసి నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. మన రెసిపీ అయితే ఇలా ఉందండి. అలాగే ఇది మేము ఇంట్లో తయారు చేసుకున్న పసుపు కాబట్టి మీకు కలర్ అనేది అంత ఇదిగా కనిపించట్లేదండి. మనం బయట కొనే పసుపు అయితే వాళ్ళు కలర్ కలుపుతారు కాబట్టి కలర్ కనిపిస్తుంది అనమాట. మేమైతే ఇంట్లోనే చేసుకుంటాము పసుపు. చూడండి కర్రీ ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.